ముందుగా ఒక కప్ బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ టొమాటో ఇవన్నీ వేసి వేయించాను. అందులో ఒక లీఫీ వెజిటబుల్ అయితే వేసి వేయించానండి. ఒక కప్పు బౌల్తో 2 ఎగ్స్ అయితే తీసుకొని దాన్నైతే పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయిలోని పచ్చిమిరపకాయలు అయితే వేసిన దాంట్లో ఈ ఎగ్స్ అయితే వేసి కాసేపు ఫ్రై చేస్తే ఉక్కిరిలా అయితే అవుతుంది. అందులో కొంచెం మసాలా పొడి, కొంచెం సాల్ట్ అయితే వేసి కొంచెం సేపు కలిపాను. తర్వాత చికెన్ అయితే బోన్ తీసేసి పక్కన పెట్టుకున్నదంతా ఇందులో అయితే వేసేసి కలిపేసాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసేసాను. దాని తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ లీఫీ వెజిటేబుల్స్ కూడా వేసి కలిపేసి ఈ బిర్యానీ రైస్ ఉంటుంది కదండి, ఆ బిర్యానీ రైస్ కూడా వేసేసి కలిపేసానండి. అంతే, రెస్టారెంట్ స్టైల్ బిర్యానీని ఇలా రీమోడల్ అయితే చేసుకున్నానండి. చాలా టేస్ట్ అయితే పెరిగింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ది ఫ్రైడ్ రైస్లో అయితే నాకైతే అనిపించింది డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ, బాయ్.